జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం మంత్రి నారాయణ పాయింట్స్ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెల 4వ బుధవారం పార్లమెంటరీ స్థాయి పార్టీ సమన్వయ సమావేశం నిర్వహిస్తున్న నెల్లూరు పార్లమెంటులో ఈ రోజు తొలి సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగుతున్న అభివృద్ధి సంక్షేమంపై చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల సుపరిపాలనపై చర్చించారు. ప్రజలు ఇంకా ఏమి కోరుకుంటున్నారు అనే అంశంపై సమీక్షించాం. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. నమస్కారాలండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రివర్యులు రామనారాయణ గారు, పార్టీ ప్రెసిడెంటు, సెక్రటరీ, ఎమ్మెల్యేలు మరియు పార్లమెంటు పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చర్చించింది ఏంటంటే 2 ఏళ్లలో సుపరిపాలన, ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో పరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన గత ప్రభుత్వం ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ సూపర్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేసింది దాని గురించి చర్చించడం జరిగింది. ఆ యొక్క సంక్షేమ పథకాలు నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎలా జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క రిక్వైర్మెంట్ ఏంది, మనం ఏం చేయాలా, ఏం చేస్తే ప్రజలు ఇంకా అటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు 2 ఉంటాయనేది ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవది సర్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు. ఎందుకంటే అటు బిఎల్ఓలు, పిఎల్ఏలు ఇద్దరు కలిసి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా చేయాల్సిన కార్యక్రమం ఇంకొక 13 రోజులు మాత్రమే ఉంది. ఈ 13 రోజుల్లో బిఎల్ఏలు వారి యొక్క కార్యక్రమాన్ని ఏదైతే అసైన్మెంట్ ఇచ్చారో దాన్ని బిఎల్ఓతో సరిగా కోఆర్డినేట్ చేసి చేసుకుంటున్నారు లేదా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి కూడా సంబంధించి కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని కూడా ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేసి వారందరికీ ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ పార్లమెంటు యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది.